హలో గైస్ ఈ వీడియోలో మనం ఒక బెస్ట్ పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ మూవీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ మూవీలో ఉన్న ట్విస్టులను అయితే కనిపెట్టడం మన వల్ల 0.001% కూడా కాదు. ట్విస్టులు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అంతేకాకుండా మూవీ లాస్ట్ వరకు చాలా బాగా ఎంగేజ్ అయితే చేస్తుంది. సో మూవీ స్టార్టింగ్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది, కానీ మూవీ అలా స్లోగా ముందుకెళ్తే కొద్దీ మూవీ అయితే చాలా అంటే చాలా ఎంగేజ్ చేస్తుంది. అయితే ఇంతకీ మూవీ పేరేంటి, అంతేకాకుండా ఈ మూవీని మనం ఎందులో చూడొచ్చు, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీకు ఇంకేదైనా మూవీకి సంబంధించి రివ్యూ కావాలనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా మూవీకి సంబంధించి రివ్యూ అయితే చేస్తాను. సో మూవీ యొక్క మెయిన్ ప్లాట్ విషయానికి వెళ్తే ఈ మూవీ నేమ్ 11. ఈ మూవీకి నవీన్ చంద్ర హీరోగా చేశారు. ఇకపోతే మూవీ యొక్క మెయిన్ ప్లాట్ విషయానికి వెళ్తే వైజాగ్ పరిసర ప్రాంతంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. అసలు ఈ హత్యలు ఎవరు చేశారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేశారు అనేది మూవీ యొక్క మెయిన్ ప్లాట్. మూవీ యొక్క కాన్సెప్ట్ అయితే క్రేజీగా అనిపిస్తుంది. ఒక రూట్ పోలీస్ ఆఫీసర్గా నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ మూవీలో మెయిన్ నెగిటివ్ హీరోయిన్. అసలు హీరోయిన్ ఎందుకు తీసుకున్నారా అని అనిపించింది. హీరోయిన్ అయితే ఈ మూవీకి అసలు సెట్ కాలేదు. కాకపోతే ఆమె ప్రొడ్యూసర్ కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సి అయితే వచ్చింది. సో మూవీ స్టార్టింగ్ లో కొద్దిగా స్లో అనిపించినా సరే మూవీ అలా రన్ అవుతున్న కొద్దీ మూవీ చాలా అంటే చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఇకపోతే మూవీలో ఏబిసి అనే 3 ప్లాన్స్ అయితే ఉంటాయి. ఆ ప్లాన్స్ వల్ల మూవీ అయితే కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. డైరెక్టర్ లోకేష్ మార్క్ అయితే క్లియర్ గా కనిపించింది. అంతేకాకుండా మూవీ చాలా గ్రిప్పింగ్ గా అలాగే ఎంగేజ్ గా ఉంటుంది. మూవీ అయితే మనకైతే డిసప్పాయింట్ అయితే చేయదు. వన్ టైం అయితే ఈజీగా మూవీ అయితే చూడవచ్చు. మూవీలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అలాగే క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాకపోతే అక్కడ బీజిఎం కొద్దిగా డల్ ఉంటుంది. బీజిఎం కానీ కొద్దిగా లేకుంటే సీన్స్ ఎలివేట్ అయ్యేవి. సో ఓవరాల్ గా మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్, అంతేకాకుండా చాలా ఎంగేజ్ గా అనిపించింది. సో నేనైతే ఈ మూవీకి 5కి 3 పాయింట్స్ అయితే ఇస్తాను. ఒకవేళ మీరు ఈ మూవీ చూసుంటే 5కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.